నమస్కారం బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. పటాన్చెరులో జరిగిన కైట్ ఫెస్టివల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. వికారాబాద్ జిల్లా కోటిపల్లిలో బోటింగ్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మెదక్ జిల్లా ఇస్లాంపూర్ భవానీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు. ఈలకొలను గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్న జడ్పీ కోఆప్షన్ సభ్యులు లంక చంద్రన్న. కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత భారత సంకల్ప యాత్ర దేశవ్యాప్తంగా కొనసాగిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగా కాచిగూడలో ఏర్పాటు చేసిన వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పర్యవేక్షించారు. ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను అందిపుచ్చుకోవాలని కోరారు. రాబో ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని బలపరచాలని ఆయన ప్రజలను కోరారు. భారతదేశము ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని దేశ ప్రజలందరినీ సంఘటితం చేసేటువంటి విధంగా దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 9 సంవత్సరాలుగా చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు స్టాచ్యురేషన్ మోడ్లో ప్రతి ఒక్కరికి అందాలనేటువంటి సంకల్పంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతో మోడీ గ్యారంటీ వ్యాన్స్ అన్ని బస్తీల్లో అన్ని గ్రామాల్లో దేశమంతా తిరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మరి హైదరాబాద్లో నింబోలడ్డలో ఇదే రకమైనటువంటి కార్యక్రమం కొనసాగింది. ఇది చేయడము, మెడికల్ క్యాంపు నిర్వహించడము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావలసినటువంటి అవసరాల విషయంలో తెలుసుకోవడము, ఈ రకంగా దేశమంతా కూడా మరి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. మనకందరికీ తెలుసు, ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఒక నీతివంతమైనటువంటి ఒక మరి ప్రభుత్వము పనిచేస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాము. ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వము, ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వము ఈరోజు ముందుకెళ్తూ ఉంది. రానున్న రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో మరి వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా అధికారంలో రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఆ దిశలోనే ఈరోజు ఎక్కడ చూసినా కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము మళ్ళీ రావాలనేటువంటి ఆకాంక్షతో అన్ని వర్గాల ప్రజలు, ధనిక పేదాని లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారిని మధ్య తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి మెజార్టీ సీట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని బలపరచాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో ఎన్టీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్లో ఎండీఆర్ఎఫ్ ఫౌండర్ ఎం దేవేంద్ర రాజు కుమారుడు పృథ్వీరాజ్ ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై గాలిపటాలు ఎగరవేసి యువకులను ఉత్సాహపరిచారు. పతంగుల పోటీలలో గెలిచిన గురునాథ్ రెడ్డికి మొదటి బహుమతిగా 5,000 రూపాయలు నగదు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పటాన్చెరు పట్టణంలో పతంగుల పోటీలు గత 4 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుందని, రాబో కాలంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సహకారంతో భారీ ఎత్తున నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడెం మధు, మార్కెట్ యార్డ్ చైర్మన్ బాయికటి విజయ్, అబ్సల్, మధు, ప్రణీత్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. ఈ పతంగుల పండుగ అనేది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బ్రహ్మాండంగా కుటుంబ సభ్యులు, యువకులు అందరూ ముసలి వాళ్ళ కాడికి వెళ్ళి గిట పతంగులు ఎగిరేసి వారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మన తెలంగాణ సాంప్రదాయము, భారత సాంప్రదాయం ప్రకారంగా ఈరోజు మన పటాన్చెరు పట్టణంలో మార్కెట్ ఆవరణంలో పతంగుల పోటీ నిర్వహించిన ఎండీఆర్ ఫౌండేషన్ మన పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో ఈ పండుగ నిర్వహించడం సంతోషం. కైట్ ఫెస్టివల్ ఎక్కడ ఇబ్బంది కావద్దని చెప్పి మన గూడెం మదన్న మన గురించి కండక్ట్ చేసి మైత్రి గ్రౌండ్లో పెట్టడం జరిగింది. ఇది కేవలం ఒక స్పోర్ట్ లాగా తీసుకోవాలి, స్పోర్టివ్ స్పిరిట్ లాగా తీసుకోవాలి. ఎందుకోసం అంటే అందరికీ దాన్ని ఎఫర్ట్ చేయలేరు, అందరు దీన్ని మజాలు తీసుకోలేదు. కాబట్టి వీళ్ళందరూ ఒకటే మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఒక ప్లేస్కి తీసుకురావాల్సిందే మా కోరిక. లాస్ట్ టైం గూడెం మైదన్నతో సపోర్ట్ చేసినది
ఈసారి మాకు విజయ్ అన్న మాకు ఈ మార్కెట్ కమిటీ గ్రౌండ్ ఇచ్చి ఎంకరేజ్ చేసి లాస్ట్ 3-4 టైమ్స్ కూడా విజయ్ అన్ననే ఇచ్చినారు. ఈసారి కూడా ఇచ్చి మాకు చాలా ఎంకరేజ్ చేసినారు. ఇవాళ ఇక్కడికి వచ్చిన పార్టిసిపేట్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. విన్నర్ రన్నర్ అవన్నీ కాదు, కానీ మనకి ఈ యొక్క స్పిరిట్ని ఎంజాయ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరికీ చాలా థ్యాంక్ యూ. ఆర్గనైజర్స్ ఎన్టీఆర్ యువసేన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్రైవేట్ రంగాల నుంచి పెట్టుబడులు తీసుకువచ్చి పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సోమవారం వికారాబాద్ జిల్లా కోటిపల్లిని సందర్శించిన ఆయన అక్కడ బోటింగ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అనంతగిరి పర్యాటక కేంద్రానికి 100 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. దేశంలో పర్యాటక రంగానికి మరింత ఊతమివ్వడానికి ప్రైవేటు పెట్టుబడులు రావాలని, ఇందుకు బహుళజాతి కంపెనీలు ముందడుగు వేయాలని కిషన్ రెడ్డి కోరారు. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం ఇస్లాంపూర్ రామప్ప గుట్టపై వెలిసిన స్వయంభూ శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ఆలయ కమిటీ చైర్మన్ సుధన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సుకన్య రమేష్, పిఎస్సిఎస్ డైరెక్టర్ సంతోష్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటే ప్రతాప్ రెడ్డి, జడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంవత్సరాల నుండి ఆలయ అభివృద్ధి చెందిందని సర్పంచ్ సుకన్య రమేష్, ఆలయ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి తెలిపారు. గ్రామంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిన్నటి నుంచి వెళ్ళి మన 15 తారీఖు నుంచి వెళ్ళి 15, 16, 17 ఇవాళ 2వ రోజు నాడు గోపాల కాలువ ఉన్నది, శాల్వ ఊరేగింపు. అదేవిధంగా గ్రామస్తులం అందరం కలిసికట్టిగా ఉండి ఎలాంటి భేదాలు లేకుండా బండ్లు మరి ఊరేగింపు ఇలా జరిగింది. ఈరోజు శావ మరి రేపు రథము ముగించుకోవడం జరుగుతుంది. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఘనంగా మరి ఆ భగవంతునికి మొక్కులు తీర్చుకున్నారు. మరి ఆ భగవంతుని ఎల్లవేళలా ఎప్పుడు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను మాట్లాడుతున్నాను. రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న వారు మరి అనుకున్నటువంటి మనసులో అనుకున్నటువంటి కోరికలను ఆ రామలింగేశ్వర స్వామి అనుగ్రహం నెరవేరుస్తాడని చెప్పేసి మాకు ఎంతో ఊరుకు మాకు మరి ప్రతి మండలం నుంచి వస్తారు. నిజామాబాదు, మరి అదేవిధంగా చేగుంట, గజ్వేలు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇట్లా మొక్కులు చెల్లించుకొని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారెడ్డిల ఆశీస్సులతో పలు సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేశామని జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు లంక చంద్రన్న అన్నారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం ఈలకొలను గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామంలో సచివాలయం, వెల్నెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రం, నాడు నేడు పథకంలో పాఠశాలల అభివృద్ధి, విద్యుత్ సబ్స్టేషన్ ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామన్నారు. రాబో రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతు పలికే మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, అనపర్తి ఎమ్మెల్యేగా సత్తి సూర్యనారాయణ మరో అవకాశం ఇవ్వాలన్న ఆకాంక్ష ప్రజల్లో ఉందని, ఇది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పారు. ఈ సమావేశంలో వెలుగుమంట్ల లక్ష్మణరావు, బత్తిన సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. నేను లోన్లు ఇప్పించి దాన్ని డెవలప్ చేశాను, కానీ అది 6 కోట్ల రూపాయలు అయింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎంగా వచ్చిన తర్వాత దాన్ని వడ్డీ రుణమాఫీ రైతులకి 2,80,00,000 రూపాయలు రుణమాఫీ చేశారు.
తర్వాత మళ్ళా నేను ఈ సొసైటీ మళ్ళీ చెంగపల్లి వెళ్ళింది. అప్పుడు 4 పంచాయతీకి ఒక సొసైటీ, తర్వాత 9 పంచాయతీకి ఒక సొసైటీ. సింగపల్లి కూడా నేను ఇక్కడ 9 సంవత్సరాలు చేశాను, అక్కడ కూడా 9 సంవత్సరాలు చేశాను. అక్కడ బిల్డింగు పాడైపోయింది. ఆ బిల్డింగు మంచి అనుకూలంగా చాలా అందరూ బాగుందన్న చెప్పుకుంటేలాగా ఆ బిల్డింగ్ ఒకటి కట్టించాను. తర్వాత దాని గురించి ఆ చుట్టుపక్కల ఎక్కడ రైతులకి చాలా ఇబ్బంది అవుతుంది, పెట్రోల్ బంక్ లేదని ఇంచుమించు సుమారు 10 పెట్టుకుని నేను 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫీలింగ్ చేసి చెప్తాను. సింగపల్లి కన్నా ముందు మాది సాఫ్ట్వేర్ అయింది 1,50,00,000 రూపాయలతో. అప్పుడు దాకా మా ఊరు కరెంటు లూజ్ కలెక్షన్ ఉండేది, నైట్ ఎప్పుడు వచ్చేది. అలాంటి కాకుండా ఇలా పట్టపగల రైతులకి 9 నుంచి పట్టపగల 9 గంటల కరెంట్ వస్తుంది. ఇవాళ గ్యారెంట్ మొత్తం అన్నీ చేసి చాలా నీట్గా తయారు చేశారు. అలాగే మధ్యాహ్నం భోజనం పిల్లలకి చాలా మంచి భోజనాలు, మన ప్రతి వాళ్ళకి బట్టలు, స్కూలు బెల్ట్లు అన్ని రకాల సహకారం చేస్తాం జరుగుతుంది. తర్వాత ఒకటి మా ఊళ్ళో హై స్కూల్ అంటే లేదు. ఒకప్పుడు చాలా ఇబ్బంది పడుతుండేవారు. నా టైంలో కూడా నాకు చదువు లేదు. ఎందుకు లేదంటే పేద కుటుంబాలు మా ఊరంతాను. వికారాబాద్ జిల్లా పులిమద్ది గ్రామ శివారులో గుర్తు తెలియని మహిళ అత్యాచారం హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశామని, అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని వికారాబాద్ డీఎస్పీ మీడియా సమావేశంలో తెలిపారు. వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పులిమద్ది గ్రామ శివారులో వికారాబాద్ నుంచి మోమెన్పేట సదాశివపేట వెళ్ళే రోడ్డుకు లెఫ్ట్ సైడ్కు రోడ్డుకు 20 to 30 yards డిస్టెన్స్లో ఒక అన్నౌన్ ఫిమేల్ డెడ్ బాడీ, దాదాపు ఆమె యొక్క వయసు 30-35 సంవత్సరాలు ఉంటుందని అనుకుంటున్నాం, సగం కాలిపోయి చనిపోయి ఉంది. ఇది బహుశా గత రాత్రి ఎవరో చంపి ఆమెను అక్కడ కాల్చినట్టు అనుమానిస్తున్నాము. ఆమె పైన గ్రీన్ కలర్ జాకెటు మరియు లైట్ గ్రీన్ కలర్ శారీ ఉంది, అది 80% కాలిపోయి ఉంది. ఆమె ముక్కుకు 2 వైపులా కూడా ముక్కు పుడకలు కూడా ఉన్నాయి, గాజులు పగిలిపోయి ఉన్నాయి, బస్ మెట్టెలు మాత్రం లేవు. మరి ఆమె ఎవరో ఐడెంటిఫై కాలేదు. ఇప్పటికీ తెలిసిన వాళ్ళే తీసుకెళ్ళి ఆమె చంపి కాల్చినట్టు అనుమానిస్తున్నాము. ఇప్పటి వరకు ఐడెంటిఫై కాలేదు బాడీ. గొంతుకు చీర చుట్టి చంపినట్టు, స్ట్రాంగ్లీ చేసినట్టు సస్పెక్ట్ చేస్తూ ఉన్నాం. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. వాణిజ్యపరంగా సూపర్ సోనిక్ ప్రయాణాన్ని ఆరంభించే లక్ష్యంతో శుక్రవారం నిశ్శబ్దంగా ప్రయాణించే సూపర్ సోనిక్ విమానాన్ని ఆవిష్కరించింది. కాలిఫోర్నియాలోని ఫార్మ్డేల్లో లాక్హార్డ్ మార్టిన్ స్టంక్ వర్క్స్తో కలిపి నాసా X-59 విమానాన్ని ఆవిష్కరించింది. ఈ విమాన గరిష్ట వేగం ధ్వని కంటే 1.4 రెట్లు అధికమని, గంటకు 1488 కిలోమీటర్లు వెళుతుందని తెలిపారు. అతి తక్కువ కాలంలోనే దీన్ని అభివృద్ధి చేసిన టేకాఫ్కు సిద్ధం చేసినట్టు నాసా తెలిపింది. భోగి సంక్రాంతి పండుగల సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరు గ్రామంలో కొలువైయున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ భజనారాయణ స్వామి ఆలయంలో శ్రీ రంగనాథుని గోదాదేవి కళ్యాణం కనుల వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చిలకమరి మురళి కృష్ణమాచార్యులు, శ్రీనివాసాచార్యులు, తలియస్వామి శ్రీనివాసాచార్యులు, కళ్యాణ బ్రహ్మ మరగంటి సీతారామాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవ మూర్తులకు కనుల వైభవంగా కళ్యాణం జరిపించారు. ఈ పూర్వపు సొసైటీ అధ్యక్షుడు పోతుల వెంకటరాజు, వెంకటరమణల కుమారుడు ఉమా మహేశ్వరరావు, కోడలు సునీతలచే ఉత్సవ మూర్తులకు కళ్యాణం చేశారు. అంతకుముందు కోటపాడు గ్రామానికి చెందిన శ్రీ సాయి సరస్వతి నృత్య నికేతన్ వారి భజన తదితర పాఠాలు, నృత్య అభినయం ఆద్యంతం అలరించింది.
శ్రీ కేకరాజ చతుర్వింశతిమూర్తిభ్యో నమః శ్రీ పరాంకుశ ప్రకారయామి విజయాచార్యాభ్యో నమః సర్వేభ్యో శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమః. పవిత్రపాణి ఆచమ్య అనంతాయ నమః ఓం గోవిందాయ నమః. అందరూ కూడా యజమానులు చేస్తున్నారు కదా అని ఒక వృత్తిగా చూడడమే కాకుండా మీరు కూడా ఆచమనం చేస్తున్నట్టుగా భావన చేసుకోండి. ఆచమనం అనేటువంటిది బాహ్యంగా మనం శుద్ధి చేసుకున్నాం, అంతర్గతంగా శుద్ధి చేసుకున్నాం. శ్రీమన్నారాయణ గోవింద జయ నారాయణ భగవానికి గోదావరికి రంగనాథ భగవానికి ఎట్టకేలకు వికారాబాద్ రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో స్థానికులు ఆనందపడుతున్నారు. తమ ట్రాఫిక్ కష్టాలు త్వరలో తీరుతాయని తెలిపారు. సదాశివపేట పట్టణంలో నిర్వహించిన టీవైజేఎఫ్ జిల్లా సమావేశంలో రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ షేక్ మహబూబ్, రాష్ట్ర కోశాధికారి మఠం మమతల ఆధ్వర్యంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అనిల్ కుమార్ మాట్లాడుతూ టీవైజేఎఫ్ సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకెళ్తానని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో మన పాలకాలు సభ్యులు నేర్చుకోవడానికి అని చెప్పేసి మనం ఇక్కడ చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మన సంస్థ దేనికి మా మహిళలకు అందరూ 8 మంది మెదక్ జిల్లా వాళ్ళకు కూడా ఎగ్జిబిషన్ నాకు అది ఉపాధిగా మాకు కల్పించారు. నేను ఇంత ఎక్కడో ఒక మన రెస్టారెంట్ చనిపోతే కూడా వాళ్ళకు కూడా ఆర్థికంగా సాయం చేసి మన ఇతర సాయంలో కొంచెం హెల్ప్ చేస్తున్నాం. మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో ఆటో డ్రైవర్ యూనియన్ సంఘ నాయకులు రాస్తారోకో చేపట్టారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకాన్ని వెంటనే రద్దు చేసి తనను ఆదుకోవాలని, మహాలక్ష్మి పథకం మూలంగా ఉపాధి కోల్పోయి మా కుటుంబాలు రోడ్డున పడ్డాయని, తమకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పథకాలు ఇవ్వవలసిన అవసరం లేదని, తమ స్వయం ఉపాధిని చెడగొట్టకుండా మమ్మల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దయచేసి మాకు ఉపాధి అన్న చూపించాలని, లేకుంటే మా ఆటోలన్నీ తీసుకొని మాకు ఉపాధి అన్న చూపించండి, లేకుంటే మొత్తం పథకం అంతా మహాలక్ష్మి పథకం మొత్తం రద్దు చేయండి. నేను ఇప్పుడు డిగ్రీ చేసి నేను ఆటో కొనుక్కొని ఉపాధి పొందుతున్నా. గవర్నమెంట్ మాకు ఇలాంటి ఉపాధి ఇస్తలేదు, మేము సొంతంగా ఉపాధి పొందుతున్నాం. ఆటో కొనుక్కొని ఏమైనా ఫైనాన్స్ కట్టుకొని మేము ఉపాధి పొందుతున్నాం. దయచేసి చెప్తున్నాను, మా ఆటో కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా మేము ధర్నా చేస్తున్నాం, ఇంకా తీవ్రం చేస్తాం. మనం గవర్నమెంట్ వెంటనే ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. దయచేసి చెప్తున్నాము, ఇంకా పెద్దగా చేసుకోకుండా మమ్మల్ని ఇట్లా తొందరగా మమ్మల్ని చూసి మళ్ళీ ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మేము అంతా రాష్ట్ర వ్యాప్తంగా మేము కార్మికులు కోరుకునే ఇదంతా మేము 2,2.5 లక్షల ఆటోలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మనం నమ్ముకున్న వాళ్ళు 50 లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి. మాకు ఎలాంటి గవర్నమెంట్ ఉపాధి చూపించడం అవసరం లేదు. మేము ఆటో నడుపుకుంటున్నాం, సొంతంగా 2 లక్షలు 3 లక్షలు పెట్టి ఆటో కొనుక్కొని మేము ఉపాధి చేసుకుంటున్నాం. మాకు ఎలాంటి మీరు ఉపాధి ఇచ్చే అవసరం లేదు. మాకు ఎలాంటి పథకాలు కొనున్నాం. డిగ్రీలు చదివి ఐటీఐలు చేసి ఇంటర్లు చేసి పీజీలు చేసిన వాళ్ళు కూడా ఆటోలు నడుపుకుంటారు. ప్రభుత్వం మీద ఆధారపడకుండా మేము ఆటోలు నడుపుకొని మేము బతుకుతున్నాం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటా. అట్లాంటిది ఎవరు అడగకుండా మీరు ఈ పథకం పెట్టి వాళ్ళందరినీ రోడ్డు మీద పడేసే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఈ పథకం వెంటనే తీసేయాలి. సరే ఈ పథకమే మాకు అవసరం లేదు. మాకు మీరు ఏది ఆదుకోక పర్వాలేదు, కానీ మా కష్టం మేము చేసుకొని బతుకుతాం. కానీ ఆదుకోవాలనుకుంటే మమ్మల్ని 2003 నుంచి చేతులు దులుపుకున్నా మేము ఒప్పుకోనేది లేదు. ఖచ్చితంగా దీన్ని ఉద్యమం తీవ్రం చేస్తాం. ఖచ్చితంగా ఎంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొట్లాడతాం. మాకు ఈ పథకం అవసరం లేదు. ఈ పథకం వెంటనే
2 వీలర్లలో తరలిస్తూ 2 కిలోల 700 గ్రాముల ఎండు గంజాయి ప్యాకెట్లను శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 2.5 లక్షల విలువ గల ఎండు గంజాయి, 3 సెల్ ఫోన్లు, 1 బైక్ స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఏ శ్రీనివాస్ రెడ్డి అని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నా ఆధ్వర్యంలో మా డిటిఎఫ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ గారు, శ్రీకాంత్ రెడ్డి ఎస్ఐ గారు మరియు సిబ్బంది గంజాయి అక్రమ రవాణా అమ్మకాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు గగన్ పహాడ్ ఏరియాలో వన్ స్టోర్ మార్బుల్ స్టోర్ దగ్గర ఉదయం మార్నింగ్ 5:30కి రూట్ వాచ్ నిర్వహించాం. అట్టి రూట్ వాచ్లో ఒక వెహికల్, దాని పేరు ఏంటంటే మన ఎక్స్ట్రీమ్ 200R అనే వెహికల్లో పైన 3 వ్యక్తులు ముంగట ఒక బ్యాగును కలిగి ఉన్నారు. అనుమానాస్పదంగా ఓవర్ స్పీడ్గా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అతని వాళ్ళ విలువ నుంచి ఆ బ్యాగును చెక్ చేయగా 1,50,000 విలువ చేసేటువంటి స్పోర్ట్స్ బైకు మొత్తం 2.5 లక్షల విలువైనటువంటి సొత్తు స్వాధీనం చేసుకోవడం అయింది. దాదాపు గంజాయి 70,000 పైచెక్కు వాల్యూ ఉంటుంది. 2 మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శంషాబాద్ ఏరియాలో కానీ మరియు మా శంషాబాద్ స్టేషన్ లిమిట్స్ కానీ, షెల్లింగంపల్లి కానీ, చెవెల లిమిట్స్లో కానీ మా మొత్తం ఎక్సైజ్ శంషాబాద్ ఎక్సైజ్ ప్రాంతంలో ఎక్కడ కానీ అక్రమ గంజాయి కానీ ఇతర డ్రగ్స్ వ్యాపారం కానీ నిర్వహించినప్పుడు మీరు సమాచారం ఇచ్చినా కూడా మేము యాక్ట్ చేస్తాం. మా స్టేషన్ సిఐలు కానీ, మా డిటిఎఫ్ స్క్వాడ్ కానీ అట్లాంటి కార్యక్రమాలను అణచివేయడానికి కృతనిశ్చయంతో మా సిబ్బంది ఉన్నారని మీకు తెలియజేస్తుంది. వికారాబాద్ పులిమతి గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు మహిళను చీర కొంగుతో ఆమె మెడకు బిగించి చంపి పొలం పక్కన కాలువలో వేసి గుర్తి పట్టకుండా శవంను కాల్చివేశారు. పులిమతి గ్రామ సర్పంచ్ మాధవరెడ్డి ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం బంగారులొద్ది తాండాలో తమ తాండాను ప్రత్యేక గ్రామ పంచాయతీగా చేయాలని కోరుతూ గ్రామస్తులు నిరసన చేపట్టారు. రాస్తా రోకో నిర్వహించారు. గూడాటిపల్లి గ్రామ సర్పంచ్ రాజిరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతకు ముందు తాము గిరిజన గ్రామ పంచాయతీగా సేవాలాల్ మహారాజ్ తాండాను ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని, ఇప్పుడు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ పేరు గిరిజన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరారు. పక్కన నెట్టేసి ఏకపక్షంగా వివరించి రాజిరెడ్డి గుడాటిపల్లి అనే గ్రామ పంచాయతీ కావాలని చెప్పి నిన్న ఎంపీడీతో మొత్తం ప్రతిపాదన తయారు చేసి కలెక్టర్కు పంపించాలని కుట్ర చేస్తున్నాడు. కావున మా గిరిజనుల అవకాశం వచ్చింది. గిరిజనులంతా ఏకమై మా గ్రామ పంచాయతీ కావాలని మేము ఎంతో కష్టపడి ఏకమై పునరావాసులు ఏరేకాడ తక్కువ ధరకు జాగా దొరికినప్పటికీ కూడా మేము గ్రామ పంచాయతీ కావాలని ప్రత్యేకంగా కావాలని చెప్పి 2018-19 నుండి మాట్లాడుకొని ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది. మా గిరిజన గ్రామ పంచాయతీ ప్రత్యేకంగా ఆయా సందర్భంలో కావద్దని చెప్పి గుడాటిపల్లి గ్రామ పంచాయతీ చేయాలని రాజిరెడ్డి పూర్తిగా ఆయన స్వశక్తులుగా ప్రయత్నం చేసి అధికారం నాకు ఉంది, నాకు ఏం చేసినా నడవదని చెప్పి అధికార బలంతో మా శివలాల్ మహారాజ్ గ్రామ పంచాయతీ పూర్తిగా అయిన దానికి కాదని చెప్పి మళ్ళీ గుడాటిపల్లి కావాలని చెప్పి ప్రయత్నం చేస్తుండు. కానీ ఇలాంటి గిరిజనులు అంచివేస్తే మేము వెనుక అసలే తగ్గం. మేము రేపు కానీ ఈరోజు కానీ మళ్ళీ ఎంపీడీ ఆఫీస్కి వెళ్తాం. అక్కడ ఎంపీడీ ఆఫీస్ ముట్టడి ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్కు వెళ్తాం, అక్కడ కూడా ముట్టడి ఉంటుంది. మాకు గిరిజన గ్రామ పంచాయతీ ప్రత్యేకంగా ఏర్పడేదాకా మేము వెనుక తగ్గేది లేదు. ఎంతవరకన్నా పోరాడడానికి మేము అందరం సిద్ధమున్నాం. ఎస్టీ, ఎఫ్ టీం, ఎస్హెచ్ఓ ఎక్సైజ్ ఉప్పల్, డిటిఎఫ్ మల్కశగిరి టీం ఆధ్వర్యంలో మల్లాపూర్ రైల్వే ట్రాక్ సమీపంలో ఒక వ్యక్తి వద్ద 20 ప్యాకెట్లలో గల 36 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పూణేకు చెందిన కిషోర్ నాందేవ్ ఎండు గంజాయి హైదరాబాద్కు తీసుకువచ్చి విక్రయిస్తుంటాడని పోలీసులు తెలిపారు. వారి ఆదేశానుసారము ఈరోజు ఎస్టీఎఫ్ ఎక్సైజ్ డి టీం మరియు ఎస్హెచ్ఓ ఎక్సైజ్ చంద్రశేఖర్ గౌడ్, ఎస్హెచ్ఓ ఉప్పల్ మరియు డిటిఎఫ్ మల్కాజ్గిరి భరత్భూషణ్ గారి ఆధ్వర్యంలో వీళ్ళు అనుమానాస్పదంగా మల్లాపూర్ రైల్వే ట్రాక్ దగ్గర సస్పిషియస్ పర్సన్ కోసం చెక్ చేస్తుండగా ఒక అనుమానాస్పదంగా తచ్చాడుతుంటే అతన్ని చెక్ చేస్తే అతన్ని చెక్ చేస్తే
అతని దగ్గర 4 బ్యాగులు దొరికింది. ఆ బ్యాగులను చెక్ చేయగా అనుమాన గంజాయి ఒక 20 అండ్ స్టాఫ్ ఇతను పట్టుకొని ఈ గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరికి అమ్ముతున్నారు, ఎక్కడ తెస్తున్నారు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము ఇన్వెస్టిగేషన్లో రివీల్ చేస్తాము. ఇది ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైనా గంజాయి తమ ఏరియాలో ఎవరైనా తీసుకున్నా కానీ అమ్ముతున్నా కానీ మాకు 9 lakhs వస్తుంది. వీళ్ళు పట్టుకున్నందుకు ఈ టీంని మేము అభినందిస్తున్నాము. ఎవరైనా ప్రజలు కానీ ఎవరైనా అనుమానం అట్లా గంజాయి కానీ అశీషాయాలు కానీ నార్కోటిక్ డ్రగ్స్ని ఎవరైనా అమ్మితే కానీ వాడినప్పుడు మాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇన్ఫార్మెంట్ పేర్లను మేము చాలా సీక్రెట్గా ఉంచుతాము. ఎవరి పేర్లు కూడా చెప్పాము. వారికి సరైన సూటబిలిటీ రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకెవరు ఉన్నారు, ఎక్కడికి పోతున్నారనేది కూడా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుసుకుంటాం. సంగారెడ్డి జిల్లా హత్నూర గ్రామంలోని 112 సర్వే నెంబర్లో గల ఎస్సీ మాదిగల భూమిలో 7 ఎకరాల 30 గుంటల భూమిని కనాల అంబుజీధర్ రెడ్డి మరియు నల్లపనేని సుధాకర్ అనే వారు అక్రమంగా ఆక్రమించుకొని పట్టా చేసుకుంటున్నట్టు కొనుగోలు పత్రాలను సృష్టించారని, వారిపై చర్యలు తీసుకొని తమ భూమిని తమకు ఇప్పించాలని బక్కుల కుటుంబ సభ్యులు కోరారు. 4 సంవత్సరం నుంచి సాగు చేసుకొని మరి జీవిస్తున్నారు. అటువంటి భూమిలో సాగు జీవిస్తున్నటువంటి భూమిలో కొంతమంది కావాలని చెప్పేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరి కబ్జా చేసి ఆ కుటుంబాలను మరి ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంగా మరి ఎంఆర్పిఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడ ఎంఆర్ఓ గారికి కూడా మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వము దళిత భూములకు రక్షణ కల్పించాలి. ఆ రక్షణ కల్పించడమే కాకుండా ఆ భూమిలో దౌర్జన్యంగా మరి ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంజెక్షన్ ఆర్డరు పర్మనెంట్ ఆర్డర్ కాదు. ఆ పర్మనెంట్ ఆర్డర్ కానప్పుడు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎంఆర్ఓ గారు కూడా మరి దళితుల పక్షాన కాకుండా మరి వాళ్ళ పక్షాన మాట్లాడడం సరైనది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. పటాన్చెరులో జరిగిన కైట్ ఫెస్టివల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. వికారాబాద్ జిల్లా కోటిపల్లిలో బోటింగ్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మెదక్ జిల్లా ఇస్లాంపూర్ భవానీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు. ఈలకొలను గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్న జడ్పీ కోఆప్షన్ సభ్యులు లంక చంద్రన్న. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.